ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నటువంటి ప్రాబ్లం డయాబెటీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. హలో డాక్టర్. హలో అండి. సో అసలు ఈ డయాబెటీస్ నవేడేస్ చూసుకుంటే మనకి కొంతమంది అసలు ఏజ్తో సంబంధం లేకుండా వస్తుందండి. సో దీనికి కాజెస్ ఏంటి? అసలు డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఉంటుందంటారు? మనకి డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అని 4 స్టేజెస్ ఉంటాయి. సో మెయిన్గా డయాబెటీస్ టైప్ 1లో దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వకపోతే చాలా కాంప్లికేటెడ్ స్టేజెస్కి ల్యాండప్ అవుతారు. అండ్ ఆల్సో అది కంట్రోల్ అవ్వదు అనమాట, షుగర్ లెవెల్స్ అనేవి. అసలు ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే మనకి లైఫ్లో మిడ్ లైఫ్లో వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇట్ ఈస్ డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, కానీ సరిగ్గా మనము తినకపోవడము, ఎక్సెసివ్ ఒబేసిటీ ఉండటము, ఇలా డిఫరెంట్ కారణాల వల్ల మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్. సో మెడిసిన్ తీసుకుంటే తగ్గుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అంటే మనకి ఆ డయాబెటిక్ స్టేజ్కి ఇంకా ల్యాండప్ అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ కరెక్షన్ చేసుకోలేకపోతే దెన్ యూ మే ల్యాండప్ ఇన్ టు టైప్ 2 డయాబెటీస్. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అన్నమాట. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. ఇది యూజువల్గా ఆఫ్టర్ డెలివరీ అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ తగ్గలేదు అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టైప్ 2 డయాబెటీస్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ కనిపిస్తుంది. వాళ్ళ ఆ చిన్న ఏజ్ నుంచే 10-12 ఇయర్స్ నుంచే ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నారు. సో దానికి కాజెస్ ఏంటండి వాళ్ళకి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్ ఈస్ డ్యూ టు టైప్ 1 డయాబెటీస్ అండి. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో మెయిన్గా మనకి ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏదైతే ఉందో అది సరిగ్గా గ్రో అవ్వకపోవడం. ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇన్ ద ప్యాంక్రియాస్ వల్ల మనకి ప్రాబ్లం ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ రావడం, ఆర్ నథింగ్ ఏది లేకపోయినా మనకి ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏదైతే ఉందో ఇన్సులిన్ని సరిగ్గా ప్రొడక్షన్ చేయకపోవటం వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. మెయిన్గా చైల్డ్హుడ్లో అంటే చిన్న పిల్లల్లో మనం చూసే డయాబెటీస్ ఇది. సో వాళ్ళు కంపల్సరీ 100% ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. బట్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే ఈవెన్ విత్ దాట్ ఇన్సులిన్ మనము ఇంటర్నల్గా అడ్వాన్స్డ్ హోమియోకేర్ ఫార్ములాస్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ సరిగ్గా ప్రొడ్యూస్ అయ్యి అండ్ ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడక్షన్ని పెంచడం మూలాన మనకేంటంటే ఈ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయటము అండ్ ఫర్దర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అది నార్మలైజ్ అవ్వటానికి యూజ్ అవుతాయి అన్నమాట మెడిసిన్స్. సో మన మెడిసిన్స్ జీన్ లెవెల్ వరకు వెళ్తాయి కాబట్టి ఇలాంటి కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఆల్సో మనకి ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కూడా ఉంటుంది అండ్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ అలాగే ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాలన్నా చిన్నప్పటి నుంచి చాలా భయపడుతుంటారు. మీరు చెప్పిన టైప్ 1, టైప్ 2 అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అట్లాంటి వాళ్ళకు కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి మెడికేషన్ ఉంటుందంటారు? సో మెయిన్గా డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, కానీ లైఫ్ స్టైల్ వల్లే కాకుండా చాలా మందికి హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఎంత మంచి లైఫ్ స్టైల్ తీసుకున్నా కానీ మనకి మెయిన్గా ఈ డయాబెటీస్ స్ట్రెస్ లెవెల్ వల్ల కూడా అగ్రవేట్ అవుతుంది అండ్ ఆల్సో హెరిడిటరీ వల్ల కూడా ఎంత లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా ఒక లెవెల్ వరకు అది నార్మల్గానే ఉండి తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మెయిన్గా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం కానీ, దాంతోపాటు కరెక్ట్ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వటం కానీ అండ్ ఆల్సో మన మెడిసిన్స్ అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఇచ్చే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వల్ల మన జెనెటిక్ లెవెల్ వరకు చేంజెస్ జరగటం మూలన ఏదైనా హెరిడిటరీ ఇష్యూ ఉన్నా కూడా జెనెటిక్ లెవెల్ వరకు మెడిసిన్ యాక్ట్ అవుతుంది కాబట్టి మీకు కరెక్షన్ అనేది ఈజీగా జరిగి మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇలాంటి క్యూర్ అనేది మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనము దానికి ఒకసారి
ముందరకు వచ్చి అప్రోచ్ అయితే మీ కేస్ అనేది ఇన్ డీటెయిల్ తీసుకొని మీరు ఎటువంటి స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది కూడా కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు మీకు మెడిసిన్ అనేది ఇస్తాము. అండ్ వన్స్ తగ్గింది అని అంటే మళ్ళీ రివర్స్ బ్యాక్ అనేది ఉండదు. ఓకే డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డయాబెటీస్కి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.